హాయ్ నేను సతీష్. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్లాగే ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. మీ దృష్టిలో ఎవరు టాప్ 5 అనిపిస్తుందో కూడా మెసేజ్ చేయండి. అయితే ఈ వారం ఎలిమినేషన్‌లో అసలు ఓటింగ్ కూడా ఈ వారం ఎంత డ్రాస్టిక్ చేంజెస్ జరుపుకుంటూ వచ్చిందో చూసాం. అలాగే ఎలిమినేషన్‌లో కూడా సూపర్ ట్విస్ట్‌లు అయితే ఉండబోతున్నాయి. నాకు ఇప్పటివరకు ఉన్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నలుగురు ఏవీలైతే రెడీ అవుతున్నాయి. ఎందువల్ల? ఖచ్చితంగా ఈ ఎవరతనో అవినాష్ మెగా చీఫ్ అవడంతో మొత్తం గేమ్ చేంజ్ అయిపోయింది. అందువల్ల ఇప్పటికే 4 ఏవీలు అయితే రెడీ చేస్తా ఉన్నారు. మణికంఠ, గంగవ్వ ఏవీలు కూడా లేవు కదా! సో అప్పటికప్పుడు ఏదైనా జరగొచ్చు, ఎవరైనా పోవచ్చు అనే ఉద్దేశంతో ముందుగానే రెడీ పెట్టుకుంటారు నాకున్న అప్డేట్ ప్రకారం. బాటంలో అయితే ఓటింగ్ ప్రకారం ఎవరేంటి పొజిషన్ అని కూడా మాట్లాడుకుందాం. బాటంలో అయితే అవినాష్ ఉన్నాడు. కానీ మిగతా వాళ్ళకి కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు. అలా ఎదుక్కుంటూ పాక్కుంటున్న మాదిరిగా కామెడీ చేసేటప్పుడు కూడా బాగా కొంతమందికి నచ్చుతున్నాడు. బాగా ఎంటర్‌టైన్ చేస్తారు. నో డౌట్. రియల్ ఎమోషన్స్ ఇంకా బయటపడకపోయినా ఆ యాంగిల్‌లో కూడా వీళ్ళు వచ్చాక కదా ఒక సందడి వచ్చింది, హడావిడి వచ్చింది, ఫుల్ ఫన్ వస్తుంది. అంతవరకు డల్‌గా ఉండేది. ఇప్పుడు కొద్దిగా సీజన్ చూడాలన్నట్టుగా ఏదో ఒకటి హంగామా చేస్తున్నాడు కానీ కావచ్చు. కానీ ఆయన కూడా అలా పెరుక్కుంటూ రావడంతో మెయిన్ ఇప్పుడేంటి, అన్నింటికంటే మెయిన్ ఇతడు మెగా చీఫ్ ఊహించని ట్విస్ట్. మెగా చీఫ్ అయిపోయి ఇమ్యూనిటీ వస్తది. అట్టగా మెయిన్ నబీల్ చేతిలో ఉన్న ఎవిక్షన్ షీల్డ్ ఎఫెక్ట్‌తో కూడా ఈ వారం ఎలిమినేషన్‌లో షాకింగ్ ట్విస్ట్‌లు అయితే తప్పట్లే. అందుకే తేజ్ దీప్ రెడ్డి అండ్ గౌతమ్ కృష్ణ వీళ్ళిద్దరు తప్ప మిగతా నలుగురు ఏవీలు కూడా రెడీ చేస్తున్నారు. అలాగే కంప్లీట్‌గా 6 కింద అవినాష్ ఉంటే జస్ట్ అతనికంటే ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్‌లో ఉన్న కాస్త బెటర్‌గా పృథ్వీ ఉన్నాడు ఆ పైన. ఆయనకంటే ఆల్మోస్ట్ మళ్ళీ ఈక్వల్ ఓటింగ్‌లోనే కొద్దిగా బెటర్‌గా విష్ణు ఉంటే ఆ పైన యష్మి ఉంది. అలాగని పెద్దగా గ్యాప్ అయితే వీళ్ళ మధ్య లేదు. యష్మికి 1% డిఫరెంట్. వీళ్ళు ముగ్గురు ఒక లెక్క ఉంటే ఆవిడ జస్ట్ ఒక మాదిరిగా 1% మాత్రం అట్లా ఉంది. ఎంత చేంజ్ వచ్చిందో కూడా లాజిక్స్ కూడా చెబుతా. ఫస్ట్ ప్లేస్‌లో ఎటు గౌతమే ఉన్నాడు. 32% అయితే ఉంది. అదే స్వాగ్‌తో కంటిన్యూ చేసుకుంటాడా ఏంటి అనేది చూడాలి. కానీ ప్రస్తుతానికైతే ఈ వారం స్టార్టింగ్ నుంచి, ఈ వారం ఏంటి, గత 4 వారాల నుంచి ఆట మారిపోయి ఆయనకి పడుతున్న ఓటింగ్ మారిపోయి అనేక ఈక్వేషన్స్ అయితే కలిసి వస్తూ ఉన్నాయి అతనికి. మెయిన్ అతను ఏదైతే హైలైట్ చేశాడో గ్రూప్ గేమ్ ఆడతారా, ఫేవరెటిజం చూపిస్తారు అనేది మెయిన్ పోటర్ అయిపోయింది, హైలైట్ అయిపోయింది. ఎందుకంటే సాధారణంగా ఎక్కడైనా సరే ఏ సీజన్లో అయినా సరే ఇలా సైకిల్ చేసుకుంటూ నువ్వు ఇలా చెయ్యు, నేను ఎట్లా చెయ్యి, ఇలా రాసుకుని ఇట్లా నామినేషన్లు చేసుకుంటుంటారు. బట్ ఇంకా సైకిల్ చేసుకుని కంప్లీట్గా డైరెక్ట్గా పాయింట్స్ ఉన్నా లేకపోయినా అట్లా చేసుకోవడం, ఇతను దాన్ని హైలైట్ చేయడం, ఫైటర్ లెక్క ఉండడం, అంతా కలిసి వచ్చింది. హైలైట్ అయితే అయింది ఇతని గేమ్. మొత్తానికి 32% ఉన్నాడు. ఇక టేస్టీ తేజ 18-19% ఇట్లా ఉంది. మెయిన్ సింపతి బాగా వర్కౌట్ అయిపోయింది అతనికి. ఎగ్ టాస్క్ నుంచి ఆ తర్వాత ఆయన డిఫెండ్ చేసుకునేది, అలాగే చీఫ్ కంటెండర్ అనేది లేకపోవడం, ఫ్యామిలీ వీక్ అనడంతో ఇక వెంటనే మొదలైంది. గత వీకెండ్ నుంచి మొదలయ్యింది. ఇక తేజ స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్న మాదిరిగా ఫ్యామిలీ వీక్ ఒక్కొక్కరు రావడం, ఇతను ఎమోషన్ అవ్వడం, ఏడవడం, వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం, ఇదంతా చూస్తే అతను ఖచ్చితంగా సింపతి అయితే వచ్చింది. మరి ఇది ఎంతవరకు ఉంటుంది కానీ, ఎందుకంటే అతను కూడా మరి రిలాక్స్ అయిపోతాడు ఏమో కానీ. ఇక సరే ఆయన మెయిన్ డ్రీమ్ అదే కనుక వాళ్ళ అమ్మగారు వస్తారు, రావాలి వచ్చేసారు, నా డ్రీమ్ నెరవేరిపోయిందని ప్రెజర్ రిలీఫ్ అయిపోయి ఇంకా కంప్లీట్గా వదిలేస్తాడు, లేకపోతే అదే ఫ్లోలో కొనసాగుతాడు. కానీ ప్రస్తుతానికి అయితే సేఫ్ జోన్. ఇక తర్వాత యష్మి ఉంది. యష్మిని మీరు గమనిస్తే గతంలో ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ మెయిన్ నిఖిల్ లేకపోయినా, ప్రేరణ లేకపోయినా, ఆ నిఖిల్ నుంచి కనీసం 20%, కనీసం తక్కువ 15% షేర్ అయ్యేది. దాంతోపాటు ఆ ప్రేరణ నుంచి కూడా 8-9%, ఒక్కొక్కసారి మొత్తంగా ఆల్మోస్ట్ అన్న మాదిరిగా వచ్చేది. వాళ్ళిద్దరిది కలిపితే ఈవిడ కనీసం 38-40% వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే ఈ వారం స్టార్టింగ్లోనే ఆగిపోయింది ఆ షేరింగ్. ఎందుకంటే తెలుస్తుంది ఇంకా ఫినాలే దగ్గర పడుతుంది కనుక ఎవరు సోలో ఓటింగ్ అసలు ఎంత, మన మెయిన్ టైటిల్ విన్నర్ సరే ముందు అసలు టాప్ 5లోనే సరే ఉంటామా, ఎవరికి ఎంత ఓటింగ్ జరుగుతుంది అనే ఆలోచనలు అయితే పడ్డారు. నిఖిల్ ఫ్యాన్స్ అయితే కళ్ళు తెరిచారు. అసలు మనోడు టైటిల్ విన్నర్ అవుతాడో లేదో పక్కన పెడితే టాప్ 5లో సెకండ్లో ఉంటాడా, థర్డ్లో ఉంటాడా, అసలు ప్రేరణ ఏ పొజిషన్లో ఉంటుంది, టాప్ 5లో ఉంటుందా, 4లో ఉంటుందా, థర్డ్లో ఉంటుందా, రన్నర్ అవుతుందా, విన్నర్ అవుతుందా, ఇది తెలియాలంటే ముందు మనం ఓట్లు ఇప్పటికే ఇంతవరకు సరే అయిపోయింది, ఏదో జరిగింది, ఒకరికొకరు వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు, మనం కూడా ఒకరికొకరు ఓట్లు సపోర్టింగ్ చేసుకుందాం, షేరింగ్ చేసి, ఇది ఎక్కడ జరిగింది ప్రతి సీజన్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు హౌస్లో అంటే జరుగుతుంది బయట కూడా. ఇప్పుడు ఏంటంటే అసలు ముందు మనకెంత ఉందో మన బలం అంతా తెలిస్తే అవతల బలహీన తర్వాత చూడొచ్చు అని లెక్క ఓట్ షేరింగ్ ఆగిపోయి, లేదంటే 38-40% ఒక దశలో 41 కూడా అయ్యే మాదిరిగా వచ్చి ఈసారి ఆ రేంజ్ కాదు కదా, అందులో సగంకే వీక్ స్టార్టింగ్తోనే ఆపేశారు వాళ్ళు. ఇంకా ప్రధానంగా ఈ ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అబ్జర్వేషన్ చేస్తే గత 3 days నుంచి కూడా ఫ్యామిలీ వీక్ దెబ్బ కూడా పడింది. ఎందుకంటే మీరు ఇంకా గమనిస్తే అసలు ఆవిడ ఆడిన ఆటకి ఫ్లిప్పులు కొట్టి ఇట్లా ఫేవరెటిజం, విపరీతమైన ఫేవరెటిజం చూపించే సంచాలక అటర్ ఫ్లాప్ అయ్యి ఫెయిల్యూర్ అయిన దానికి ఈ గౌతమ్ కృష్ణతో తర్వాత అయిన లొల్లి ఇవన్నీ కలిపి ఖచ్చితంగా ఆవిడ ఎప్పుడు అవుట్ అయిపోవాల్సిన కంటెస్టెంట్ ఒక మాదిరిగా. కానీ ఆవిడకి సోలోగా పడేది 8-9%, మ్యాక్సిమం 10% అంత, అంతకు మించి లేదు. సో ఓన్గా
అది కూడా ఈ సీరియల్ ఆర్టిస్ట్ కావడం వల్ల బోత్ స్టేట్స్ నుంచి కూడా పడతాం, తెలుగు స్టేట్స్ అండ్ కన్నడ స్టేట్స్ నుంచి అవన్నీ కూడా మెయిన్ ప్రేరణ అండ్ నిఖిల్ సపోర్టింగ్ ఇప్పుడు తగ్గిపోయింది. అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే తక్కువ, ఎందుకంటే ఈమెకంటే 1% డిఫరెన్స్లోనే సరే మిగతా ముగ్గురు ఉన్నారు. ఇప్పటికైతే లేదు, ఇంకా రేపు ఈ మిడ్ నైట్ వరకు ఆగి ఇంకా తగ్గితే చూడాలి తప్ప. ఎందుకంటే ప్రేరణ విషయంలో ఇప్పుడు ఇన్పుట్స్ అందిన తర్వాత గ్రూప్ గేమ్ ఆడకూడదని చెప్పిన తర్వాత ఈమె యష్మి అండ్ నిఖిల్ కూడా ఒక స్టాండ్ తీసుకుంటున్నారు. అప్పుడు ఆవిడకి అపోనెంట్గా ఎన్నాళ్ళు ఆవిడలో తప్పులు కనబడలేదు, ఇప్పుడే కనబడ్డాయా, ఫ్యామిలీ వీక్ తర్వాతే కనబడ్డాయా. ఆవిడ నిజంగా హర్ట్ చేసేస్తుంది, నాకు దోశ విషయంలో హర్ట్ చేసింది, నాకు చాలా కోపం వచ్చింది, అలాగే సాంబార్ విషయంలో చేసింది, అప్పడం విషయంలో చేసింది, అందరూ హర్ట్ అయిపోతున్నారు. ఓవర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ మాట విసిరేస్తుంది, హార్స్గా చెప్పేస్తుంది నిఖిల్ చెప్పడం. అలాగే యష్మి కూడా అబ్బా నాకు ఇక ఓపిక అయిపోయింది, నా వల్ల కాదు, చెబితే ఆ ఫ్రెండ్గా చెబితే ఒక మెగా చీఫ్కి రెస్పెక్ట్ ఇవ్వ, నీ ఫ్రెండ్ అయితే ఎట్లా అంటుంది, నాకు ఓపిక నశించుకుపోయిందని చెప్పడం. ఇంకా ఆడియన్స్ కూడా క్లారిటీ వస్తారులే, మేము ఓపిక సహనాల సంగతి పక్కన పెడితే మాకు కూడా ఇక షేర్ చేయాలి అనే ఫీలింగ్ పోయింది. ఎవరి వాళ్ళకి వేద్దాం లెక్క. ఎంత డ్రాస్టిక్ అంటే ఈ 3 డేస్లో రోజు రోజు తగ్గి ప్రస్తుతానికి ఒక 12-14 అన్నట్టు ఉంది. 12-14 ఎస్ అట్లా వచ్చేసి ఉంది ప్రస్తుతానికి. ఇంకా తగ్గితే చెప్పలేం, కానీ ప్రస్తుతానికి పర్వాలేదు. ఈవిడ తర్వాత 1% డిఫరెన్స్లోనే సరే విష్ణుప్రియ, పృథ్వీ అండ్ అవినాష్ అయితే ఉన్నారు. విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురికి ఆల్మోస్ట్ 11-12 అట్లాగే ఉన్నారు. 10-11, 11-12 ఈ రేంజ్లో ఉన్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ 10-11 ఆ రేంజ్లో 10-11 ఎట్లా ఉన్నారు. ఈ ముగ్గురు కూడా వీళ్ళకంటే కొద్దిగా ఉంది. అయితే విష్ణుప్రియ కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ తప్ప హౌస్లోకి వచ్చాక ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఆమె పెంచుకున్న ఓటింగ్ 1% కూడా లేదు. ముందు నుంచి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల అదే ఉంది తప్ప, ఎందుకంటే ఫ్యాన్స్ కూడా నచ్చట్లా. ఏం ఇలాగాడుతుంది, మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, పోనీ సరే తెలుసో తెలియకో ఎవరైనా పొరపాట్లు చేస్తారో అవి ఆ ఇన్పుట్స్ కోసం కదా. వీకెండ్ ఎందుకు అంత ఆతురతకు ఎదురు చూస్తారు, వచ్చేసరికి భయంగా ఎదురు చూస్తారు. నాగార్జున తిట్టేస్తారు, కొరడ తీసి కొట్టేస్తారని కాదు, మన ఆట గురించి ఆడియన్స్కి ఎలా రీచ్ అయ్యిందా, పాజిటివ్ వచ్చిందా, అమ్మయ్య సంతోషం, ఇదే ఫ్లోలో వెళ్ళి కాన్ఫిడెన్స్ వస్తుంది. నెగిటివ్ వచ్చిందా, చేవాట్లు పెట్టారు, అయ్యో అలా పాడైపోయిందా, సరే వెంటనే సారీ చెప్పి, సారీ ఆడియన్స్ మీ అంచనాలు రీచ్ అవ్వలేకపోయినామో, సరే నేను ఇంకా మార్చుకుంటా, పొరపాట్లు అయింది, ఈ వరకు ఎక్స్క్యూజ్ చేయండి అని కూడా క్షమాపణ అడుక్కుని ముందుకు పోతారు. ఎందుకంటే ఆడియన్స్ బేస్ చేసుకుని ఉండేది ఆట కనుక. సో ఇప్పటికి మరి అది అర్థం కావట్లేదు. ఎంతసేపు అదే మంకుపట్టు నీకు అనిపిస్తే ఆయన ఏమంటున్నాడు, ఎంతసేపు నాకు జస్ట్ టైం పాస్, వాళ్ళ అమ్మతో చెప్పాడు, అందరితో అదే చెప్తున్నాడు. పైగా ఈవిడ కూడా ఏంటి లవ్ కాదు అంటుంది వాళ్ళ నాన్నగారితో కూడా. మరి కానప్పుడు ఈ ముద్దులు బిడ్డలు ఇవన్నీ బయటకు వచ్చిన ఎలిమినేట్ అయిపోయిన ప్రతి కంటెస్టెంట్ అదే చెబుతా ఉన్నారు. ఆవిడ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, టక్కన వెళ్తుంది, సడన్గా చూసి ఆయన ముద్దులు బిడ్డలు అని చూస్తే మనకే అదేంటి ఎలా చేస్తుందంటే, మనల్ని కోట్ల మంది జడ్జి చేసి ఆ షోలో వచ్చాం కదా, మనమే చిన్నది ఎక్కడ నెగిటివ్ వెళ్తుందో ఎక్కడ బ్యాడ్ అవుతుందో అని అంత భయపడతా ఉంటాం. ఆవిడకి అసలు ఏమీ ఉండదు, ఆ ఫీలింగే ఉండదు. నా ఇష్టం నాకు నచ్చినట్టుగా ఉంటాను అంటది. పోనీ అలాగని సీరియస్ లవ్ బోత్ సైడ్స్ ఉందంటే అది కాదు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారనే మాదిరిగా సో ఆ పాజిటివిటీ అయితే తెచ్చుకోలేకపోయింది కంటెస్టెంట్గా. అయితే నెక్స్ట్ మన పృథ్వీ కూడా సేమ్ అట్లాగే 10-11% ఉన్నాడు. నిఖిల్ లేకపోవడం వల్ల ఇతనికి షేర్ అవుతుంది. ఇతను అదృష్టం ఏంటంటే మెయిన్ ఇతనితో ఆ ట్రాన్స్పరెన్సీ కాస్త జెన్యూన్ అని చెప్పుకొచ్చారు తప్ప ఇతనితో దూరంగా ఉండి ఎవరు చెప్పలా. ఈ ఫ్యామిలీ వీక్ వచ్చారు, గ్రూప్ గేమ్ అన్నారు తప్ప పర్టికులర్గా ఇప్పుడు వైన్ కంట్రోల్ చేయు, పీని దూరంగా పెట్టి అన్నారు తప్ప ఇతను పెట్టమని చెప్పకపోవడం కూడా కొద్దిగా ఇంక షేర్ అవుతుంది. అది కూడా ఇంక ఈ వారం వచ్చే వారం అయిన తర్వాత అది కూడా ఇతను కూడా షేర్ అవ్వకపోవచ్చు. ఆ ఇండివిజువల్ ఓటింగ్ మీద ఇకపై ముందు జర్నీ కూడా ఇతను డిపెండ్ అయ్యి ఉంటుంది 100%, నో డౌట్. ఇంకెంకైనా షేర్ చేసుకుంటారు. అసలు 11వ వారం వచ్చారు, ఇక 12-13 ఈ వారాల్లో తెలుస్తాయి కదా మనం ఇంకెంత గట్టిగా ప్రచారం చేయాలి, ఎంత ఓటింగ్ తెచ్చుకోవాలని క్లారిటీ వాళ్ళకు కూడా. నిఖిల్ ఫ్యాన్స్కైనా, రష్మి ఫ్యాన్స్కైనా, ప్రేరణ ఫ్యాన్స్కైనా సరే టైటిల్ ఒకరే గెలుస్తారు. ఆ ఒకరో మనవాడు కాకపోయినా టాప్ 5లో అయినా సరే ప్లేస్ దక్కారంటే గట్టిగా ప్రయత్నం చేయాలి, మన శక్తి మేర చేయాలని ప్రయత్నాలు చేస్తారు. ప్రస్తుతానికి షేర్ అవుతుంది కానీ ఇక పైన ఆగొచ్చు. ప్రస్తుతానికి డేంజర్లో ఉన్నాడు పృథ్వీ గారు. ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా ఆ ఉన్న 1% డిఫరెన్స్లో కూడా అవినాష్ లాస్ట్లో ఉన్నాడు. 10-11% వెళ్ళిపోయే ఛాన్స్ ఇతడికే ఉంది. ప్రస్తుతానికి మనం ఓటింగ్ ప్రకారం మాట్లాడదాం. ఇద్దరు ఎలిమినేట్ అవ్వాలంటే అవినాష్, పృథ్వీ తప్పదు. అయితే నబీల్ దగ్గర ఉన్న ఎవిక్షన్ షీల్డ్తో మొత్తం గేమ్ చేంజ్ అవబోతుంది. మెయిన్ ఇతను మెగా చీఫ్ అవ్వడం వల్ల అసలు టాప్ 5 వరకు ఎలా మొత్తం 4 వారాల ఆట మారిపోయాయి ఒక్క దెబ్బతో. ప్రతి సీజన్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటి, అసలు డబుల్ ఎలిమినేషనా, నో ఎలిమినేషనా, ఎవిక్షన్ షీల్డ్ చుట్టూ ఎలా జరగబోతుంది ఏంటి అనేది కూడా ఇంకా ఫైనల్ ఓటింగ్ కూడా ఉంది కనుక. ఎందుకంటే ఇప్పటికే 4 ఏవీలు వచ్చాయి, నాకైతే ఫుల్ క్లారిటీ ఉంది. ఒక రకంగా సరే ఫైనల్ ఓటింగ్ అయిపోయి మార్నింగ్ ఎవ్రీ వీక్ సాటర్డే మార్నింగ్ కల్లా ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తుంది. ఆ వీడియోలో మాట్లాడితే ఇంతవరకు ఏంటంటే ఓటింగ్ ప్రకారం ఇది పరిస్థితి. 4 ఏవీలు కూడా ఎందుకంటే అప్పటికప్పుడు అంటే వాళ్ళు ఇప్పటికే ఎందుకు అప్పుడు మణికంఠ వేయలేదు, గంగా వేయలేదు, అవి అప్పటికప్పుడు జరిగిన డెసిషన్స్. అలాగే ఇప్పుడు కూడా గేమ్ చేంజ్ కావచ్చు కాబట్టి ఎందుకైనా ముందస్తుగానే ఈ బాటం నలుగురు ఒకే లెక్క ఉన్నారు కాబట్టి చేసి మిడ్ నైట్ కూడా, ఎందుకంటే వాళ్ళు ఆ డ్రాస్టిక్ చేంజెస్ గమనిస్తూ ఉన్నారు. లేకపోతే ఎప్పుడు ముగ్గురు వరకే సరిపెడతారు. ఈసారి యష్మి వరకు కూడా వెళ్ళారు. ఎందుకంటే ఎందుకైనా మంచిది,
ఏదైనా జరగవచ్చు. ఈ వారం ఓటింగ్ అంతా అసలు స్టార్ట్ అయినప్పుడు ఎలా స్టార్ట్ అయింది, అలా 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 పడతా పడతా స్టార్ట్ అయినప్పుడు 20 వరకు ఆవిడకి డ్రాప్ అయిపోయి గతంతో పోల్చుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి షేరింగ్ అయ్యే ఓటు ఆగిపోయింది. అది ఇంకా అలాగ 10% ఇంకా తగ్గిపోయి ఇప్పుడు జస్ట్ 4% అంత షేర్ అవుతుంది. ఒకప్పుడు 20 అయితే ఇప్పుడు 4-5% షేర్ అయింది. ఇంకా అది కూడా తగ్గిపోతే ఏదైనా జరగచ్చు కనుక అనే మాదిరిగా అయితే మెయిన్ అవినాష్ గెలుచుకోవడం వల్ల, లేకపోతే సింపుల్ నో డౌట్ ఇంకా అవినాష్ ఏవి రెడీ పెట్టండి అని చెప్పొచ్చు, లేదా పృథ్వీ ఏవి రెడీ పెట్టండి అని చెప్పొచ్చు. కానీ ఇలాంటివి ఈ ఎవిక్షన్ ఫీల్డ్ చుట్టూ గేమ్ చేంజ్ అవుద్ది కనుక, ఓటింగ్లో కూడా టఫ్ ఫైటే ఉంది కనుక, నువ్వనే అన్నట్టు ఉంది కనుక, మరి డబలా లేకపోతే ఎవిక్షన్ షీల్డ్ ఇవన్నీ కలిపి మార్నింగ్ వీడియోలో మాట్లాడదాం. మరి మీకెవరు నచ్చట్లేదు అంటే ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మీ అంచనా ప్రకారం మీరు అసలు ఎవరికి ఓటు వేశారు, ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు, అసలు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, అసలు నో ఎలిమినేషన్ ఉంటుందా, ఏమనిపించింది కూడా మెసేజ్ అయితే పెట్టండి.